హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోండి. ఎన్ని ఆనియన్స్ అయినా చక్కగా ఇసుక లేకుండా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆనియన్ అయితే చక్కగా ఇలా ఫోర్క్ పెట్టేసి ఫోర్క్ స్పూన్ ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఈ విధంగా కట్ చేసుకోండి. చాకుతో కట్ చేసేటప్పుడు చాకు అయితే ఎక్కడ చేతి మీద పడుతుందని భయంగా ఉంటుంది కదండి. ఈ విధంగా చక్కగా 4 స్పూన్ పెట్టేసి ఇలా ఆనియన్స్ని కట్ చేసుకో. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాగా మనకి ఫేలర్లు అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఫేలర్స్ చక్కగా మనం ఏదైనా చెక్కు తీస్తూ ఉంటాము. ఇలాగా మన ఫేలర్తో అయినా ఆనియన్స్ చాలా ఈజీగా ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చండి. బిర్యానీలో ఎక్కువగా సన్నగా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా ఫేలర్తో ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి బర్నర్స్లో నుంచి హోల్ బ్లాక్ అయిపోయి ఒక్కోసారి గ్యాస్ సైడ్ నుంచి ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే రావాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా గ్యాస్ బర్నర్ను మనం 1 మంత్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ ఇలా బర్నర్స్ దగ్గర ఉన్నటువంటి హోల్స్ బ్లాక్ అయిపోకుండా ఉంటాయి. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా బర్నర్ని అయితే శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ ఇలాగా తుడుచుకొని మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మంట కూడా చక్కగా వస్తుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చండి. గ్యాస్ కూడా చాలా రోజులు మన్నికైతే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. గ్యాస్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా హోల్స్ కూడా బ్లాక్ అయినవి కూడా చక్కగా మంట అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు సరుకుల్లో కానీ ఏదైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సిజర్ తీసుకొని ఇలాగా క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా పెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం కుక్కర్లో ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, పప్పు ఒక్కోసారి పైకి పొంగిపోయి మూత అంతా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని డబ్బులు వేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ అది పొంగిపోయినా కూడా అది తీసి పారేసి ఇంకొకటైనా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ మనం చక్కగా కుక్కర్లో ఏదైనా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు విజిల్స్ త్వరగా రావు కదండి. ఇలా 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి విజిల్స్ అనేది త్వరగా వస్తాయి. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీట్లో అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఒక సీట్ని తీసుకొని ఇలాగ సైడ్ ఎడ్జ్లో ఉన్నటువంటి ఇలా దీన్ని అయితే కట్ చేసేసుకొని ట్యాబ్లెట్ సీట్ని కొంచెం అయితే కట్ చేసేసుకొని ఇలాగ హోల్స్లోని పొరిచి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీని లోపల ఒక్కొక్కసారి రైస్ కానీ అలానే పప్పు కానీ ఇలా ఎరుకుపోతూ ఉంటాయి కదండి. అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. విజిల్స్ కూడా త్వరగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.